హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెక్కన్ ఫుడ్డీ. నేను మీ గుండాల లావణ్య. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే తినేదానికి స్నాక్స్ అడుగుతారు కదా, అప్పుడు వాళ్ళకి హెల్తీ అండ్ టేస్టీ ఎనర్జెటిక్ పొటాటో బాల్స్ చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు, బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. ఆ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఈ పొటాటో చీజ్ బాల్స్ వచ్చేసి చాలా టేస్టీగా హెల్తీ కూడా. ఈ పొటాటో చీజ్ బాల్స్ అనే కొద్దికి చీజ్ లేకుండా ఎట్లా చేసేది అని అనుకుంటారు మీరందరూ కూడా. చీజ్ అనేది కంపల్సరీ కాదు, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేసి చేసుకోవచ్చు. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, తర్వాత చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా డెక్కన్ ఫుడ్డీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే కొత్త వీడియోలో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను ఇక్కడ పొటాటో చీజ్ బాల్స్ కోసము 4 ఉర్లగడ్డలు తీసుకొని పైన పొట్టు తీసి కట్ చేసుకుంటా ఉన్నాను. ఇవి వచ్చేసి అట్లే డైరెక్ట్గా బాయిల్ చేసుకొనైనా పొట్టు తీసుకోవచ్చు, మీకు ఎలా వీలైతే అలా ఉడికించుకోండి. ఈ ఉర్లగడ్డలకి పొట్టు తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కడిగేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో వేసి 2 విజిల్స్ ఉడికించుకుంటా ఉన్నాను. నేను ఈ ముక్కలు మునిగేంత నీళ్ళు పోసుకొని ఉడికించుకుంటా ఉన్నాను. తెల్లగడ్డలు ఒక తెల్లగడ్డ ఒలిసి పొట్టు తీసి పెట్టుకుంటాను, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటా ఉన్నాను. ఇది ఫ్రెష్గా పచ్చిగా ఉన్నాయి కాబట్టి తెల్లగడ్డలు కొంచెం మిగలు పెట్టేస్తూ ఉన్నాను. హాఫ్ ఎత్తుకున్నాను, హాఫ్ మిగలు పెట్టేసినాను. ఈ తెల్లగడ్డలు వచ్చేసి మీ వల్ల ఎంత సన్నగా కట్ చేసేకి వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్లో అయినా వేసి సన్నగా కట్ చేసుకోవచ్చు. తెల్లగడ్డలు 1 టీ స్పూన్ అంతా కట్ చేసి పక్కన పెట్టుకునేసినాను. దాంతోపాటు కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసి పెట్టుకుంటా ఉన్నాను. ఉర్లగడ్డలు ఉడికిపోయినాయి, దీంట్లో నీళ్లు వంచేసి ఉర్లగడ్డలు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఉన్నాను. స్మాషర్ ఉంటే స్మాషర్తో ఈ విధంగా స్మాష్ చేసుకోండి. మీ దగ్గర స్మాషర్ లేకపోతే చేత్తో అయినా సరే చల్లారబెట్టిన తర్వాత చేత్తో అయినా సరే మెత్తగా పిసికేయాలి. ఫోర్క్తో ఈ విధంగా పిసికేసినా కూడా ఫోర్క్తో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా బాగా వస్తుంది, అది కూడా నైస్గా మెదిగిపోతుంది. మనకి ఎక్కడ ఉంటలు లేకుండా ఈ విధంగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు వేసి దీంట్లో కారానికి మిరప్పొడి 1 టీ స్పూన్ వేస్తూ ఉంటాను. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కారం కొంచెం తక్కువ చేసుకోవచ్చు, లేకపోతే పెద్దవాళ్ళకైతే కొంచెం కారం ఎక్కువ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. మోజరెల్లా చీజ్ 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేస్తుంటాను. ఇంతసేపు కట్ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ కొత్తిమీర కూడా దీంట్లోకి వేసేసి బాగా కలుపుకోవాలి. మీ దగ్గర చీజ్ కానీ లేకపోతే స్కిప్ చేసేయండి, చీజ్ లేకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది స్మాష్ చేసుకునేటప్పుడు మనకి వేడి లేకుండా చూసి చల్లారబెట్టుకొని తర్వాత కలుపుకోవాలి. నేను వేడి పైన కలిపేసినాను, దానివల్ల కొంచెము చీజ్ అంతా కరిగినట్టు మెల్ట్ అయినట్లు అయిపోయింది. పిండి వచ్చేసి చపాతీ పిండి కన్సిస్టెన్సీకి రావాలి, అది నాకు సరిపోలేదు కాబట్టి ఇంకొక పిండి కార్న్ఫ్లోర్ ఇంకొక స్పూన్ వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు చేతులు కడుక్కొని తర్వాత చేతులకి నూనె అప్లై చేసుకొనేసి తర్వాత బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో చేసుకోండి. బాల్ షేపా, లేకపోతే సిలిండర్ షేపా, లేకపోతే స్క్వేర్ లాగా కట్ చేసుకుంటారా, అది మీ ఇష్టం అనమాట. పొడిపిండి చల్లేసి చపాతీ లాగా రుద్దేసి కూడా మీకు నచ్చిన షేపుల్లో మీకు నచ్చిన డిజైన్లో ఇవి ఉంటాయి కదా మౌల్డ్లు, అవి కావాలంటే ఉంటే కూడా మీ దగ్గర ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా కొంచెం రౌండ్ షేప్లో 2 రకాలుగా చేసుకున్నాను. నేను ఇవి చేసేటప్పుడు హెల్త్ బాగాలేదు, కాళ్ళంతా నొప్పులుగా ఉన్నాయనేసి మా లిక్కిని పిలుచుకున్నాను హెల్ప్ చేసేదానికి. సో షేప్లు కొంచెం పొడవుగా చేసేసింది, నా వచ్చి కొంచెం చిన్నవిగా ఉన్నాయి. మనమేం బయట హోటల్కి పెట్టట్లేదు కాబట్టి ఎలా ఉన్నా ఓకే ఇంట్లో అనేసి అట్లే వేస్తూ ఉంటాను. నేను డీప్ ఫ్రైకి నూనె పెట్టేసి ఉన్నాను ఆల్రెడీ. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే విధంగా షేప్లో వచ్చే విధంగా చేసుకుంటా ఉన్నాను. నూనె కూడా కాగిపోయింది. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక్కొక్కటిగా ఇవి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టినామంటే మనం చీజ్ వేసిన దానివల్ల చీజ్ వచ్చేసి చీజ్ వేసినట్లు అయిపోతుంది, కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసుకోవాలి. ఇది వేస్తేనే కలబెట్టకూడదు, కొంతసేపు వెయిట్ చేసి తర్వాత కలబెట్టుకోవాలి, అప్పుడే మనకి ఒకదానికొకటి అతుక్కోకుండా బాగా ఫ్రై అవుతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ
ఫుల్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ వేగిపోయినాయి, ఇంకా తీసేస్తూ ఉన్నాను. నాకైతే ఇవి తినేటప్పుడు ఒక 10 రోజుల పైన అయిపోయింది ఫుడ్ కరెక్ట్గా తిని. గౌదల గంగమ్మ అని చెప్పేసి చెవులు వెనకాల కొంచెం ఊదొచ్చేసి గొంతంతా నొప్పి వచ్చేసింది. పెరుగన్నమే తినిన దానివల్ల ఈరోజు ఇది తింటా ఉంటే అట్లే ప్రాణం లేసి వచ్చినట్లు అనిపించింది. దీనికి కాంబినేషన్గా టమోటా కెచప్తో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లోళ్ళంటూ వేరే లెవెల్ అనమాట, వాళ్ళకి అంత బాగా నచ్చిపోయింది. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని ఆశిస్తూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బై బాయ్.